వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా అక్కవరంలో దువ్వాడ ఇంటికి వెళ్లి పోలీసులు 41A నోటీసులు అందించారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్పై టెక్కలి పిఎస్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేశారని, టెక్కలి జనసేన పార్టీపై దువ్వాడ అనుచరులు దాడి చేస్తారని పేర్కొన్నారు. ఈ కేసులో టెక్కలి పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడకు నోటీసులు జారీ చేశారు. నా పైన కేసు కట్టారు, బాగుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నన్ను ఇష్టానుసారం తిట్టారు, విమర్శించారు, బూతులు కూడా మాట్లాడారు. కొట్టేస్తామని, చంపేస్తామని, నరికేస్తామని, కారుతో కనబడితే కారుతో సహా తగలబెట్టేస్తామని నా మీద ఇష్టానుసారంగా మాట్లాడారే. సాక్ష్యాధారాలతో సహా కేసుకు పెట్టాను కదా. మరి ఎఫ్ఐఆర్ కూడా వేశామని మొన్న నాకు ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. మరి వాళ్ళపై చర్యలు తీసుకున్నారా? అరెస్టులు చేశారా? జనసేన పార్టీ కార్యకర్తలు నా మీద తూర్పారా పడితే వాళ్ళకి నోటీసులు లేవు, అరెస్టులు లేవు. నేను 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలకు మాత్రం నా పైన 41 నోటీస్, అరెస్టుకి సిద్ధం చేయడానికి ప్రయత్నాలు. ఏంటిది? మరి మొన్నను మాధురి కూడా చాలా రకాలుగా ఇష్టానుసారంగా మరి దుర్భాషలు ఆడితే తను కూడా 2 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ వేశారా? ఆ రసీదులు ఆ రోజైతే మాకు ఇవ్వటం జరిగింది. ఇప్పటికి కంప్లైంట్ ఇచ్చి 15 రోజులు అయింది. ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? అంటే కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు మమ్మల్ని ఇష్టానుసారం తిడితే పర్వాలేదు, మేము కంప్లైంట్ ఇచ్చిన కేసు వేయరు. కానీ 2 ఏళ్ల క్రితం ఎప్పుడో మాత్రం మేము విమర్శిస్తే దానిపైన కేసు వేస్తారు. ఇది చట్టం, ఇది పరిస్థితులు, ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు. టార్చర్, హెరాస్మెంట్. ఈ హెరాస్మెంట్ల ద్వారా మా లాంటి వాళ్ళు తగ్గిపోతే తొక్కి పడేసి అని చూస్తున్నారేమో. తొక్కి పడేద్దాం అనుకుంటే న్యూటన్స్ లా అప్లై అవుతుంది. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. అంతే బలంగా మళ్ళీ మేము ఎదురుగా వస్తాం బాల్ లాగా. గుర్తుంచుకోండి అని తెలియజేస్తాం.